హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఒక ఊరు పండగ. ఈ ఊరు ఏంటంటే గాజువాక దగ్గర తిప్పాలం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జరిగిన పండగ ఇది. ఊరు అమ్మవారి పండగ. అక్కడ 10 అమ్మవార్లు ఉంటారు. ఆ 10 అమ్మవార్లకి జరుపుకున్న పండగే ఇది. ఇది ఒక చిన్న కాళికామాత డ్యాన్సు చూడండి. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూటీ చేస్తాను వీడియో. ఇది జరుగుతుండగానే మధ్యలో నుండి ఇంకో యాశకం అనేది బయటకు వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఒడ్లాశకం అని అంటారంట. అసలు ఒడ్లాశకం అని ఎందుకు అంటారు అంటే, అప్పట్లో మన ప్రాంతాలలో ఒడ్డోళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ ఒడ్డోళ్ళు మన అమ్మవారికి మొక్కుకునే వాళ్ళంట. ఇలా యాశకం వేస్తాము అని. అసలు ఈ యాశకం ఎందుకు అంటే, వాళ్ళు మన గ్రామాల్లో ఉండేటప్పుడు అంటే మన అమ్మవార్లు వాళ్ళ దేవుడికి ప్రతి ఒక్కరూ సమానమే. అలానే వాళ్ళని కూడా బాగా చూసుకున్నారని అప్పట్లో వాళ్ళు మొక్కుకునే వాళ్ళంట. అమ్మ మాకు తోచింది మేము ఇలా చేస్తున్నామమ్మ అని చెప్పి వాళ్ళు వేసకాలు వేసుకొని ఇలా తిరిగే వాళ్ళంట. అది అక్కడి నుండి అలాగా వస్తూ వస్తూ మన వాళ్ళు కూడా వేయడం మొదలుపెట్టారు. మనం అంటే ఇప్పుడు మనకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, అలా వచ్చినప్పుడు అమ్మ దండం పెట్టుకొని ఈసారి నేను ఈ ఒడ్డేసుకం అనేది వేస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకొని మన వాళ్ళు కూడా వేయడం మొదలు పెట్టారంట. అలా ఈ యాశకం వచ్చింది. ఈ యాశకం ఏంటంటే తెల్లబట్టలు వేసుకొని తెల్లబట్ట నిండా పసుపు తెల్లబట్టలు వేసుకుంటారు. అసలు పసుపు ఎందుకు అవుతుందంటే, ప్రతి వీధి తిరుగుతున్నప్పుడు వాళ్ళని పసుపు నీళ్ళతో తడుపుతూ ఉంటారు. అలా నీళ్ళు వేస్తూ ఉంటారు. చూడండి, మధ్యలో మీకు కనిపిస్తూ ఉంటుంది. బిందుతో ఒక ఆయన వంపుతూ ఉంటారు నవ్వుతూ సరదాగా. వెనకాల మనం కూడా వెళ్తాం. తన వెనకాల వెళ్తున్న వాళ్ళు కూడా సరదాగా అంతా బాగా జరుగుతుంది ఈ యాశకం అనేది. అలాగా ఈ యాశకం అనేది జరుగుతుంది. ఊరంతా తిరుగుతారు. మధ్యలో బాంబులు పేలుస్తారు. చూడండి బాంబులు ఎలా పేలుస్తారో, మరి విచిత్రంగా ఉంటాయి ఈ బాంబులు కూడా. తెలుస్తుందిలేండి మీకు కూడా, ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి. ఇది ఇలా ఈ యాశకం మధ్యలో మళ్ళీ ఇది జరుగుతుంది. అది జరుగుతుందని చెప్పి మీకు చెప్పాలని చెప్పి నేను మధ్యలో ఇలా చెప్తున్నాను. మళ్ళీ ఈ వీడియో కంటిన్యూటీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీలు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.